హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్లో అసలు మనకి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే ఏంటి, దీనివల్ల మనకి డిసీజ్ అనేది రాకుండా సొసైటీకి ఎంతవరకు అవసరం పడుతుంది, ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనకి ఎవరైతే కపుల్కి ప్రాబ్లం అనేది ఉంటుందో, కొంతమంది అంటే ఫ్యామిలీస్లో కొన్ని జెనెటిక్ డిసీజెస్ అనేవి క్యారీ అవుతూ ఉంటాయన్నమాట. అంటే కొంచెం సిస్టిక్ ఫైబ్రోసిస్ లాంటివి కానీ, థెలసీమియాస్ లాంటివి కానీ, సికిల్ సెల్ ఎనీమియా, ఇంకా కొంతమందికి మజిల్ డిస్ట్రోఫీస్ అనమాట. సో ఇవి వాళ్ళ సెల్ లైన్స్లో అనేవి ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటాయన్నమాట. సో అట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటి అంటే, మనకి అంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వాళ్ళకి హెల్దీ బేబీ వస్తుందా లేదా, అంటే మనకి పుట్టబోయే బిడ్డనే మనకి జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయించుకోవచ్చు అనమాట. అంటే వాటి లోపల ఆ సెల్ లైన్స్ ఏమన్నా ఉన్నాయా. సో ఇట్లా కొన్ని డిసీజెస్, యూజువల్గా మనకి ఆటోజోమల్ రెసెసివ్ డిసీజెస్లో 25% ఇట్లా మనకి అన్హెల్దీ బేబీ వచ్చే రిస్క్ ఉంటుందన్నమాట. సో అది మనకి ముందుగానే తెలుసుకోవాలి అంటే ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేపించుకుంటే సరిపోతుంది. అట్లాగే కొంతమంది కపుల్స్లో ఏంటి అంటే ఊరికే అబార్షన్స్ అనేవి అవుతూ ఉంటాయన్నమాట. అంటే 2 సార్లు అబార్షన్స్, 3 సార్లు అబార్షన్స్, అసలు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది మనకి 3 months దాటి గ్రోత్ అనేది ఉండదన్నమాట బేబీకి. సో అటువంటి మిస్క్యారేజెస్ అనేవి అయినప్పుడు ఏంటి అంటే అవి క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు ఫస్ట్ ట్రైమెస్టర్ మిస్క్యారేజెస్ ని చూస్తుంటాం అనమాట. సో అట్లాంటి కపుల్ ఏంటి అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా ప్లాన్ చేసుకోవడానికి భయపడుతూ ఉంటారనమాట. సో అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు అంటే ఎంబ్రియో పెట్టించుకునే ముందే హెల్దీ బేబీ ఉందా లేదా అనేది ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. దీన్ని ఏమంటాము అంటే మనం పీజీటీ, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ లో ఎన్యూప్లాయిడీ అనమాట, క్రోమోజోమ్ నెంబర్ నార్మల్ గా ఉందా లేదా చెక్ చేసుకోవడం. అదే వాళ్ళ ఫ్యామిలీలో ఏమన్నా డిసీజెస్ ఉంటే పీజీటీఎం అనమాట, అంటే ఆ సింగిల్ జీన్ మోనోజెనిక్ డిసీజెస్ ని టెస్ట్ చేస్తుంది అనమాట. అట్లాగే కొంతమందికి ఏమన్నా డిలీషన్స్, సర్టన్ డూప్లికేషన్స్ అట్లా ప్రాబ్లం ఏమన్నా ఉంటే పీజీటీఎస్ఆర్ అనమాట, అంటే స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్ టెస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇట్లా మనకి ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా ఏంటి అంటే హెల్దీ బేబీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎవరికైతే మనకి ఫస్ట్ బేబీ ఎఫెక్టెడ్ ఉంది, లేదు వాళ్ళకి కుటుంబంలో కొన్ని జెనెటిక్ డిసీజెస్ అవి ఇవైతే క్యారీ అవుతున్నాయో, అది మనం ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకుని ఓన్లీ హెల్దీ బేబీని ఇట్లాంటి డిసీజెస్ నెక్స్ట్ జనరేషన్ కి క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా హెల్ప్ చేయొచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఊరికే అబార్షన్స్ అవుతున్న వాళ్ళకు కూడా మనం ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయించుకుంటే మనకి టైం టు ప్రెగ్నెన్సీ, అంటే హెల్దీ బేబీ రావడానికి చాలా తక్కువ టైంలో మనకి ఎక్కువ రిజల్ట్ హెల్దీ బేబీతో వెళ్ళొచ్చు అనమాట. ఈ టెస్టింగ్ ద్వారా ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే స్ట్రెస్ ఫ్రీగా మనకి డిసీజ్ ఫ్రీగా ఉండొచ్చు అనమాట ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల. సో మనకి ఈ టెస్ట్ ఎట్లా చేస్తారు అంటే ఐవీఎఫ్ చేసినప్పుడు మనకి ఎప్పుడైతే ఎగ్స్ తీసి మనకి బేబీ ఫార్మేషన్ లో మనకి డే 5 బేబీ వరకు వెళ్తాం అనమాట. అంటే డే 5 బేబీకి మనకి ఎక్కువ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇచ్చే మనకి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ డే 5 బేబీ అనేది ఫామ్ అయినప్పుడు వాటి లోపల ఔటర్ సెల్ మాస్, ఇన్నర్ సెల్ మాస్ అనేది ఉంటుంది అనమాట. ఆ ఔటర్ సెల్ మాస్ లో ఒక 5-6 సెల్స్ అనేవి తీసుకొని మనం టెస్ట్కి పంపించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఆ టెస్ట్కి అనేది పంపించినప్పుడు ఆ ఎంబ్రియోని సో మనకి ల్యాబ్లో చెక్ చేసి ఏ బేబీ అయితే హెల్దీగా ఉందో దాన్ని యూప్లాయిడ్ బేబీ అని ఇస్తారనమాట. సో మనకి ఆ బేబీని పెట్టుకోవడం ద్వారా ఏంటి అంటే మనకి రిజల్ట్ సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇట్లాంటి ప్రాసెస్ చేసేది కూడా ప్రతి ఒక్క ఫర్టిలిటీ సెంటర్ లో చేయరనమాట. పేరున్న ఫర్టిలిటీ సెంటర్స్ లో, చాలా ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉన్న ఫర్టిలిటీ సెంటర్స్ లో, ఎక్స్పీరియన్స్డ్ ఎంబ్రియాలజిస్ట్ ఉన్న వాటిల్లో, మనకి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న సెంటర్లో, ఇట్లా కొన్ని సెంటర్లో మట్టుకే చేస్తారనమాట. అంటే దానికి కూడా ఈ పీజీటీ చేయడానికి కూడా మనకి వ్యాలిడేషన్ అనేది అవసరం అనమాట. అంటే వేరే మనకి జెనెటిక్ టెస్టింగ్ చేసే వాళ్ళు చెక్ చేసుకుంటారనమాట, అంటే ఎంతవరకు ఎక్స్పర్టైజ్ ఉంది ఆ సెంటర్కి చేయడంలో అనేవి. సో అట్లా అన్ని సర్టిఫికెట్స్ ఉన్న ల్యాబ్ని మాత్రమే మనం చూస్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ప్రాసెస్ ద్వారా సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అట్లా అంటే ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్, సర్టిఫికేషన్ ఉన్న స్టాఫ్ని, ల్యాబ్ని చూస్ చేసుకుంటే మనం ఎక్కువగా సక్సెస్తో వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ అండి.